ఈ రోజున మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. మనం సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటామా, కష్టాన్ని ఎక్కువగా కోరుకుంటామా? చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. కష్టాన్ని ఎవ్వరు కూడా కోరుకోరు. ఒకరోజు ఒక అడవిలో ఒక వృక్షం ఇలాగున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఒక చెట్టు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడా, నేను అనేకులకు నీడనిస్తున్నాను. నా నీడన జంతువులు, పక్షులు, మనుషులు సేద తీరుతున్నారు. అందరికీ నేను నీడనిస్తున్నాను, కానీ నేనేంటి ఎండకి ఎండుతున్నాను, వానకి తడుస్తున్నాను. ఈ ఎండ, ఈ వానలు నేనేమో అందరికీ నీడిస్తున్నా, నాకే నీడ లేదు. నేను ఎండకి ఎండాలా, వానకి తడవాలా? ఇది నీకు న్యాయమైన దేవుడా? నాకు ఈ ఎండ వద్దు, నాకు ఈ వాన వద్దు, నాకు కూడా ఒక నీడని అన్నదంట. స్తోత్రం. ఏమన్నదంట? నేను ఎండకి ఎండను, ఈ వానకి తడవను. నేనేమో అందరికీ నీడనివ్వాలి, నేనేమో ఎండకి ఎండాలి, వానకి తడవాలి. ఇదెక్కడ న్యాయం దేవా? నాకు కూడా నీడ కావాలి అని ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేసింది? నాకు కూడా చెట్టు మొర్ర దేవుడు ఆలకించి చెట్టుకి నీడిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ నీడ వచ్చేసరికి ఈ చెట్టుకి ఇప్పుడు ఎండ తగలట్లే, ఎండ లేదు, సూర్యరశ్మి లేదు, వర్షపు నీరు లేదు. ఎండ తగలకపోయేసరికి ఈ చెట్టులో సూర్యరశ్మి అనేది అనుభవించలేక దాని ఆకులన్నీ కూడా రాలిపోవటం ప్రారంభిస్తూ ఉన్నాయి. వర్షం లేదు గనుక దాని వేళ్లకు నీరు అందట్లేదు కనుక దాని వేరంతా కూడా ఏమైపోతుందంటే ఎండిపోవటం ప్రారంభించింది. కొన్ని రోజులకి ఈ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయాయి. ఈ వేరుతో సహా మొదలంతా కూడా నీరు లేని కారణాన ఎండిపోవటం ప్రారంభిస్తుంది. ఈ చెట్టు అర్థం కావట్లేదు, నా ఆకులు ఎందుకు రాలిపోతూ ఉన్నాయి, నేను ఎందుకు ఎండిపోతున్నాను, దీనికి అర్థం కావట్లేదు. అర్థం కాక మరలా దేవుణ్ణి అడుగుతుంది. దేవా, నేను నీకు నీడమ్మని ఇచ్చావు, బాగానే ఉంది, ఎందుకు నా ఆకులు రాలిపోతూ ఉన్నాయి, ఎందుకు నేను ఎండిపోతున్నాను? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు పచ్చగా ఉండాలంటే, నువ్వెప్పుడూ పచ్చగా ఉండాలంటే నీకు ఖచ్చితంగా ఎండ కావాలి, వాన కూడా కావాలి. నాకు ఎండ వద్దు, ఎండ వద్దు, వాన వద్దు అంటే నువ్వేమైపోతావు? ఎండిపోతావు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు, నాకు కష్టం వద్దు, నాకు ఎండొద్దు, నాకు వానొద్దు, నాకు ఎప్పుడూ సుఖమే కావాలి, ఎప్పుడూ నీడే కావాలి. అయితే నువ్వు ఎండిపోతావు. మనిషి జీవితంలో ఎండ, వాన ఇవన్నీ కూడా కష్టము, సుఖం, ఏమండి, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితానికి ఒక విలువ. నాకెప్పుడు సుఖమే కావాలని కోరుకుంటే ఆ చెట్టు ఎండిపోయినట్టుగా నీ జీవితంలో కూడా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.